Hello guys, welcome back to my YouTube ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8 రివ్యూ చూద్దాము. ఈరోజు గేమ్స్ అన్నీ నాకు ఓకేగా అనిపించాయి. ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి కొన్ని పవర్ కార్డ్స్ కోసం గేమ్స్ పెట్టారు. గేమ్స్లో నాకు ఎందుకో రోహిత్కి చాలా అన్యాయం జరిగినట్టు అనిపించింది. జడ్జెస్ కూడా అన్ఫేర్ ఉన్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఊరికే దీపక్ని పొగిడారు అనిపించింది. అండ్ నెక్స్ట్ రాజకుమారిలో ఒక చిన్న కొత్త కోణం కూడా చూసాము. ఇప్పుడు మనం మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ ఎంట్రీలో అండ్ ఫస్ట్ ఎంట్రీలోనే మనకి ఓన్లీ బిందు మాధవి అండ్ అభిజిత్ వచ్చారు. నవదీప్ రాలేదు. ఎందుకు రాలేదంటే నిన్న షోకి ఫైర్కి ఎక్కడో వెళ్ళుంటాడు, అలా కొంచెం కామెడీ చేశారు. నెక్స్ట్ నవదీప్ ఒక బాక్స్, గోల్డెన్ బాక్స్ పట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు. అందులో ఫైర్ కార్డ్స్ ఉంటాయంట. ఆ ఫైర్ కార్డ్స్ వల్ల కంటెస్టెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది అని. సో కంటెస్టెంట్స్ గెలుచుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ గెస్ట్ వచ్చారు. ఫస్ట్ గెస్ట్ ఎవరంటే ప్రియా వచ్చింది. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నుంచి కంటెస్టెంట్గా వెళ్ళిన ప్రియా వచ్చింది. అండ్ తను వచ్చి కొంచెం లైక్ మళ్ళీ నేను నా గతాన్నంతా చూస్తున్నట్టుంది అట్లా కొంచెం చెప్పింది మొత్తం కంటెస్టెంట్స్కి. అండ్ కంటెస్టెంట్స్లో ఒక అంటే ఎవరికైనా క్వశ్చన్స్ అడుగుదామని చెప్పి రాజకుమారికి లేపి ఇక్కడ ఎవరు అసలు అన్డిజర్వింగ్ అని చెప్పి అడిగింది. అడిగితే రాజకుమారి అపూర్వ అని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ అందరూ హార్డ్ వర్క్ చేసి వచ్చారు. కానీ అపూర్వ తను రీజన్స్ చెప్పి కొన్ని టాస్క్స్ని స్కిప్ చేస్తుంది అని. అండ్ ప్రియా అప్పుడు అపూర్వాని లేపి లైక్ అపూర్వకి అడిగింది ఇక్కడ ఎవరు ద మోస్ట్ డిజర్వింగ్ అని. అపూర్వ తను చూపించుకుంది. అండ్ ఇక్కడ అపూర్వ డిఫెండ్ చేసుకున్న విధానం నచ్చింది. ఎప్పుడైనా ఫస్ట్ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, సో అది మంచిగా డిఫెండ్ చేసుకుంది. సో అలా చేయట్లేదన్నందుకే కదా ఫేట్ నన్ను ఇక్కడ ఉంచింది. ఆ తర్వాత ఏమి నన్ను ఊరికే టాప్ 15లోకి పంపించలేదు, టాస్క్ పెట్టే పంపించారు అని చెప్పి కొంచెం మంచి ఆన్సర్ ఇచ్చింది. మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ శ్రీముఖి మన ప్రియాని గేమ్ కోసం సెలెక్ట్ చేయకుండా అంటే యాజ్ యూజువల్ రాజకుమారిని సెలెక్ట్ చేసింది. రాజకుమారికి అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోమంటే ఉచ్చిలతోనే ఆడుతాను 3 గ్రీన్స్ వచ్చిన చరణ్ సెలెక్ట్ చేసుకుంది. ఈ డెసిషన్ కొంచెం మంచిగా అనిపించింది, కంటే కొంచెం లాజికల్గా ఆలోచించింది అన్నట్టు. చరణ్ ఏమో అపూర్వాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని ఒక జోక్ కూడా క్రాక్ చేశాడు. ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ మధ్యలో నేను ద మోస్ట్ డిజర్వింగ్ అనిపించుకోవాలనుకుంటున్నానని. అది అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ క్లిక్ అయింది జోక్ కూడా. సో నెక్స్ట్ శ్రీముఖి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒక బోర్డు ఉంది, బోర్డు మీద ఎవ్రీ నేమ్ కింద 25 నెంబర్స్ ఉన్నాయి అండ్ 2 పంప్స్ అండ్ 2 బెలూన్స్ ఉంది. సో ఒక నెంబర్ చెప్పి అన్ని టైమ్స్ పంప్ చేయాలి బెలూన్లోకి ఎయిర్. బెలూన్ ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. అండ్ ఈ గేమ్ ఏమి నాకు అంత పెద్దగా మంచిగా అనిపించలేదు. లైక్ అంత కార్డ్ ఇచ్చి పవర్ ఇచ్చి డిసైడ్ చేసే అంత మంచి గేమ్లా అనిపించలేదు. బట్ ముగ్గురు ఆడారు. ఇది అంటే ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేమో చెప్పలేమో. లక్ బేసిస్ ఉంటుంది అండ్ చాయిస్ బేస్డ్ కూడా ఉంటుంది. ఫస్ట్లో ఎన్ని కొడితే పేలుతుందో తెలియక అందరూ చిన్న చిన్న నెంబర్స్ చూస్ చేసుకున్నారు. రాజకుమారి ఫస్ట్ 21 చూస్ చేసుకుంది. మధ్యలో ప్రియాకి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అంటే చరణ్కి కొంచెం తెలివిగా ఆలోచించి ఆడుతున్నాడు అన్నట్టు అనిపించింది. అండ్ రాజకుమారి ఏదో ర్యాండమ్గా నెంబర్స్ చెప్పేస్తున్నట్టు అనిపించింది అని చెప్పింది. అండ్ అపూర్వ చిన్న చిన్న నెంబర్స్ అన్ని చెప్పుకొని వచ్చింది. 7, 8, 9, 10, 14, 17 అట్లా. అండ్ ఫైనల్ ఫస్ట్ నేనే అండ్ గేమ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. చాలా సేపు తీసుకున్నట్టుంది, మనకు మధ్య మధ్యలో గేమ్ మొత్తం చూపించలేదు. అంటే చాలా నెంబర్స్ స్ట్రైక్ అయి ఉన్నాయి. అండ్ రెడ్ బ్లూ ఉంది. మోస్ట్లీ రెడ్ చూస్ చేసుకొని కొడుతుంది ఎవరు రాజకుమారి. తను లార్జ్ నెంబర్స్ పిక్ చేసుకొని రెడ్ కొడుతుంది. మధ్యలో చరణ్ కూడా వెళ్ళి దాన్ని కొడుతున్నాడు. యాక్చువల్లీ బ్లూ బెలూన్ సైజ్ చిన్నది ఉంది. అపూర్వ అక్కడికి వెళ్ళి చూస్ చేసుకుంది బ్లూని. 2 కొట్టగానే పేలిపోయింది. యాక్చువల్లీ నేను అది పేలుతుంది అనుకోలే.
రెడ్దే పేలుతుంది అనుకున్నా. అండ్ మధ్యలో ప్రియా కూడా రాజ్కుమారి రెడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రాంగ్ డెసిషన్ అని కూడా అనింది, లైక్ బ్లూ చిన్నది ఉంది అని. కానీ అపూర్వ బ్లూ చేయగానే అది పేలిపోయింది. లక్ బేసెస్ కూడా ఉంటుంది, మనం దీన్ని బట్టి డిజర్వింగ్ అని చెప్పలేము. సో నెక్స్ట్ చరణ్ది పోయింది, రాజ్కుమారి విన్ అయింది. సో రాజ్కుమారి కార్డ్ విన్ అయింది, ఫస్ట్ కార్డ్. అండ్ చరణ్ కూడా ఎలా పోయిందంటే రాజకుమారి ఫస్ట్ తన బెలూన్ పేలిపోగానే చరణ్ 4 సెలెక్ట్ చేసుకున్నాడు, సేఫ్ గేమ్ అని చెప్పి ప్రియా అనింది. అండ్ నెక్స్ట్ రాజకుమారి 14 సెలెక్ట్ చేసుకుంది. అందరూ షాక్ అయిపోయారు, లైక్ రాజకుమారి ఓడిపోతుందని, ప్రియా కూడా గేమ్ ఇచ్చేస్తున్నట్టుందని. అండ్ నెక్స్ట్ చరణ్ ఒక టూ పంప్ చేయగానే వెళ్ళిపోయింది బెలూన్. అండ్ రాజ్కుమారి దానికి డిఫెండ్ చేసుకుంది, లైక్ నాకు తెలుస్తుంది గాలి కొట్టేటప్పుడు, అందుకనే నేను 14 చూస్ చేసుకున్నాను, తను ఎలానో 1 2 చూస్ చేసుకోలేడు, సో నేను అది చూస్ చేసుకున్నా అని చెప్పింది. నెక్స్ట్ తను ఫస్ట్ కార్డు విన్ అయింది. అండ్ సెకండ్ మర్యాద మనీష్ వచ్చి తను ఏదో ఫస్ట్ అంతా వెల్కమింగ్ గా ఉన్నాడు. నెక్స్ట్ తను చూస్ చేసుకునేటప్పుడు తను వచ్చి ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు, శ్రీముఖి అడుగుతుంది. ఈలోపు హేమంత్ నేను మాట్లాడతానని చెప్పి నించొని, లైక్ నేను ఆడతాను గేమ్, నాకు కార్డు గెలుచుకోవాలని ఉంది అని అడిగితే, సో మర్యాద మనీష్ తనని సెలెక్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ మనీష్ ఏమో బయట పాయింట్స్ తీసుకొచ్చి కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేశాడు, లైక్ బయట అందరూ గాయత్రిని తీసుకోవడం అన్డిజర్వింగ్, అంటే మంచి డెసిషన్ కాదు అని చెప్పారు. అండ్ తను కూడా అదే పాయింట్ పెట్టి తను పిక్ చేశాడు. అండ్ నెక్స్ట్ దీపక్ ని గోడ మీద పిల్లి జడ్జెస్ కమెంట్ చేస్తున్న పాయింట్ తీసుకొని పిక్ చేశాడు. ఎందుకో మర్యాద మనీష్ ఎపిసోడ్ చూసి బయట రివ్యూస్ చూసి వచ్చి మాట్లాడినట్టు అనిపించింది, లైక్ పిక్ చేసినట్టు. అండ్ తను ఇచ్చిన కామెంట్ కూడా అట్లానే ఉంది. అండ్ గేమ్ వచ్చేసి ఫ్లయింగ్ ఫిష్, అండ్ 3 కలర్ ఫిషెస్ ఉంటాయి. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క కలర్ చూస్ చేసుకున్నారు, అది ఫ్లై చేసి వాళ్ళ దీనిలోకి తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ ఎవరిది వాళ్ళు ఆడుతున్నారు, బట్ దీపక్ కొంచెం ఎక్కువ పవర్ యూస్ చేసి తన దానిలోకి ఎక్కువ బ్లూ అండ్ ఎల్లో వెళ్ళాయి. సో అప్పుడు హేమంత్ అందులో ప్లేట్లో ఉన్న బ్లూని కొంచెం బయట తీసుకురావడానికి ట్రై చేస్తే దీపక్ బ్రో ఇది ఫేర్ కాదు అది ఇది అన్నాడు. నెక్స్ట్ దీపక్ వెళ్ళి తన హేమంత్ ఇవి అన్ని బయట తీసుకొస్తాడు, వీళ్ళిద్దరి మధ్యలో లొల్లి జరుగుతుంది. కానీ గాయత్రి తన పింక్ ని చూస్ చేసుకోవడంలో బిజీగా ఉంది అనిపించింది. అండ్ లాస్ట్ లో గాయత్రి ఎక్కువ పింక్, అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి లాస్ట్ లో వీళ్ళు వచ్చి పింక్ అంతా బయటకు తీసుకొచ్చేసారు. సో అప్పుడు గాయత్రి కూడా లాస్ట్ లో వెళ్ళి తన దీపక్వి బయటకు తీసుకొచ్చింది, బజర్ మోగాక గాయత్రి తన పాయింట్ పెట్టింది, నేను ముందు అసలు ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోలే, నా గేమ్ నేను ఆడుతున్నా, వీళ్ళిద్దరూ నన్ను పాయింట్ చేసినట్టు అనిపించింది, సో లాస్ట్ లో నేను అలా చేశాను అని చెప్పి. సో అప్పుడు దీపక్ కూడా, కానీ ఇది అన్ఫేర్, తన బజర్ మోగే ముందే నా వాటి నుంచి ఒక 3 పంపించేసింది, బజర్ మోగాక పర్లేదు నేను కన్సిడర్ చేస్తాను, విన్ అయితే అయ్యాను లేదంటే లేదు, బట్ నేను నా 100% ఇచ్చాను అని చెప్పి తన డిఫెండ్ చేసుకున్నాడు. నెక్స్ట్ కౌంట్ చేశారు జడ్జ్ అభిజిత్ అండ్ మర్యాద మనీష్, శ్రీముఖి. అందరికన్నా లీస్ట్ హేమంత్ పిక్ చేశాడు. అండ్ 24 ఎన్నో, ఐ థింక్ 24 గాయత్రి పిక్ చేసింది. అండ్ శ్రీముఖి ఏమో దీపక్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సో సారీ టు టెల్ దిస్, నీకు అన్ఫేర్ జరిగింది, నువ్వు అన్యాయం అయిపోయావు, బట్ నువ్వు 27th విన్ అయిపోయావు అని చెప్పింది. దీనికి బిందు మాధవి కొంచెం ఎక్స్ట్రా చేసినట్టు అనిపించింది, లైక్ నీకు అన్ఫేర్ జరిగింది, తను పవర్ యూస్ చేసి అందరివి బయటికి తెచ్చేసాడు, సో వాళ్ళు కూడా తెచ్చారు. బిగ్ బాస్ గేమ్స్ ఆడేటప్పుడు ఏదైనా ఫేరే, ఎలా అయినా చేయొచ్చు. సో ఏమో బిందు మాధవి తనని ఎందుకు పొగిడి ఎత్తి పడేసిందో నాకు అర్థం కాలేదు. సో అది నాకు నచ్చలేదు. యాక్చువల్లీ ఆన్ పాయింట్ ఉంటే బాగుంది అనిపించింది నాకు. చూసినంతసేపు గాయత్రి కూడా ఓన్లీ తనవే పిక్ చేసుకుంది. లాస్ట్ లో తను వెళ్ళి తను చేసింది, నేను చేయలేదు అనలేదు,
బట్ దీపక్ ముందు నుంచే స్టార్ట్ చేశాడు. దీపక్ హేమంత్ వాళ్ళిద్దరిని దీపక్ ఎందుకు పొగిడిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు కళ్యాణ పడాల వచ్చాడు. యాక్చువల్లీ ఈ షో అంటే అగ్ని పరీక్ష 2కి ఇంత క్రేజ్ రావడానికే కళ్యాణ పడాల రీజన్. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో కామనర్ గా వెళ్ళి విన్ అయ్యాడు కాబట్టి, అండ్ ఎంట్రీ ట్రోఫీ పట్టుకొని వచ్చే ఎంట్రీ ఇచ్చాడు. అండ్ అదంతా మంచిగా ఉంది. అండ్ అది కూడా జడ్జెస్ కి డెడికేట్ చేశారు. మీరు షార్ప్ చేయడం వల్లే నేను అక్కడికి వెళ్ళి షైన్ అయ్యాను అన్నట్టు. సో అది కూడా కొంచెం మంచిగానే అనిపించింది. నెక్స్ట్ అందరినీ లేపి అంటే ఫస్ట్ మీలో ఎవరెవరు బిగ్ బాస్ 10 విన్నర్ అవ్వాలనుకుంటున్నారంటే యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేశారు. అండ్ నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరు నా టైటిల్ అదే విన్నింగ్ కప్పు పట్టుకునే ఛాన్స్ ఇస్తాను. సో మీరు ఏమైనా చెప్పండి, నేను మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అని అడిగితే కొంచెం మంది. అండ్ ఇప్పుడు కళ్యాణ్ పడాలా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దానికి ఎవరి ఆన్సర్ అయితే నన్ను బాగా ఇంప్రెస్ చేస్తుందో వాళ్ళకి ట్రోఫీ పట్టుకునే అవకాశం ఇస్తారంటే అప్పుడు శ్రీముఖి ట్రోఫీ ఒకటే కాదు విన్నింగ్ స్పీచ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ గాయత్రిని లేపి ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పింది. నెక్స్ట్ బాగిని లేపి అడిగితే నాలాంటి స్టోరీస్ బయటికి వెళ్ళి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పింది. అండ్ నెక్స్ట్ శాలిని ఏమో నేను నా కాన్ఫిడెన్స్తో నా గేమ్తో పీపుల్ విన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్చుదామని చెప్పి ఇక్కడ ఎవరెవరికి మూవీస్లో యాక్టింగ్కి ఇంట్రెస్ట్ అంటే ఆల్మోస్ట్ చాలా మంది హ్యాండ్స్ రైజ్ చేశారు. సో ఇప్పుడు మీకు మూవీ ఆఫర్ అండ్ బిగ్ బాస్ ఫినాలే టికెట్ ఉంటే ఏం చేస్తారు అని అడిగారు కళ్యాణ్ పడల గారు. అప్పుడు మిథిలేష్ లేచి బెల్లోన్ డైరెక్టర్ అయితే లైక్ నేమున్న డైరెక్టర్ అయితే నేను మూవీ ఆఫర్ చూస్ చేసుకుంటా, అండ్ నార్మల్ నేమ్ లేని డైరెక్టర్ అయితే నేను ఫినాలే టికెట్ చూస్ చేసుకుంటా అన్నారు. కూర్చోమన్నారు. అండ్ అమ్మన్ రాజ్ కుమారి వీళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తుంటే కళ్యాణ్ పడాల అమ్మన్ని పిక్ చేశాడు. ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా అని అడిగాడు. వై నాట్ మీ, నాలో అన్ని కేపబిలిటీస్ ఉన్నాయి, నేను డ్యాన్స్ చేస్తా, యాక్ట్ చేస్తా, ఎంటర్టైన్ చేస్తా, అలా చాలా చెప్పాడు. సో ఆన్సర్ కళ్యాణ పడాలకి చాలా నచ్చిందంట. సో తనకి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకో నాకు నచ్చలేదు యాక్చువల్లీ అమ్మన్ ఆన్సర్. సో నాకు ఇది ఫెయిర్గా అనిపించలేదు. తర్వాత అమ్మన్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు. ఇది బాగుంది, అంటే నిజంగా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. అండ్ నెక్స్ట్ గేమ్కి ఎవరిని సెలెక్ట్ చేస్తావంటే అమ్మన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కళ్యాణ్ పడాల. అండ్ నెక్స్ట్ బిందు మాధవి మిథిలేష్ని సెలెక్ట్ చేసింది. అండ్ అభిజిత్ ఏంటో మొన్నటి నుంచి ప్రతి దానికి రోహిత్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. యాజ్ యూజువల్ ఈరోజు కూడా రోహిత్ని సెలెక్ట్ చేశాడు. యాక్చువల్లీ టాస్క్ విన్ అయ్యేది మిథిలేష్ విన్ అవుతాడు అనుకున్నా. బికాజ్ కొంచెం ఎనర్జెటిక్గా కనిపిస్తాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఇంతకీ గేమ్ ఏంటంటే ఒక శాండ్ పిట్ ఉంటుంది. శాండ్ పిట్లో ఒక స్టిక్స్ ఉంటాయి, దాన్ని మనం జెండా పాతాలి 4 స్టిక్స్ కనెక్ట్ చేసి. సో 2 బ్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇద్దరు ఎవరు పాతితే రిమైనింగ్ వాళ్ళు ఎలిమినేటెడ్. అండ్ లెవెల్ 2 ఏమో పిల్లోస్ తీసుకొచ్చి ఎవరి బాక్స్లో వాళ్ళు పెట్టాలి. అండ్ ఫస్ట్ రోహిత్ కంప్లీట్ చేశాడు. యాక్చువల్లీ తను కొంచెం తెలివిగా ఆడుతున్నట్టు అనిపించింది. ఏంటంటే శాండ్ పిట్లోనే ఒకదానికొకటి కనెక్ట్ చేసేసుకున్నాడు, తెచ్చి ఇక్కడ ఫాస్ట్గా పెట్టేశాడు, చాలా ఫాస్ట్గా పెట్టాడు. అండ్ నెక్స్ట్ అమన్ పెట్టాడు. మిథిలేష్కి జెండా దొరకలేదు. సో ఈ వాస్ సర్చింగ్. అండ్ అభిజిత్ అండ్ బిందు మాధవి అడిగారు, నువ్వెందుకు వేరే వాళ్ళని ఆపడానికి ట్రై చేయలేదు, ఎందుకు నీ బలాన్ని నువ్వు చూపించలేదు అన్నారు. సో నెక్స్ట్ లెవెల్ 2 స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా రోహిత్ చాలా తెలివిగా తను బాక్స్లో ఒకటి పెట్టుకొని తనని ఆపేద్దాం అనుకున్నారు. సో కానీ తన బాక్స్లో పెట్టలేదు, లైన్ మధ్యలో పెట్టేసి ఆపుతుంటే పాజ్ చేశారు. ఎందుకు పాజ్ చేశారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. బికాజ్ దిస్ ఈజ్ ఫేర్. ఇది బిగ్ బాస్లో ఎలా అయినా ఆడొచ్చు, ఆపొచ్చు, తొయ్యొచ్చు, ఏమైనా చేయొచ్చు, తను పిక్ చేసుకోవచ్చు అంతా. వీళ్ళు కొంచెం ఫిజికల్ అయ్యారు. ప్రీవియస్ టాస్క్లో మిథిలేష్ని ఎందుకు నువ్వు నీ కోసం డిఫెండ్ చేసుకోలేదు, నీ బలాన్ని వాడుకోలేదన్నారు. ఇప్పుడు వీళ్ళు వాడితేనేమో పాజ్, ఇదేమైనా కుస్తీ పోటీయా అంటున్నారు. ఏంటో జడ్జెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్లా ఉంది వీళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ పెట్టారు. మళ్ళీ పెట్టాక మళ్ళీ సేమ్
చాలా ఎవరి వాళ్ళు వేసుకున్నారు. ఒక దానిలోంచి ఒకరు లాక్కునేటప్పుడు మళ్ళీ ఇద్దరు కొంచెం ఫిజికల్ అయ్యారు. ఒకరినొకరు ఆపుకోవడానికి ట్రై చేస్తే మళ్ళీ పాజ్ చేశారు గేమ్‌ని. అండ్ శ్రీముఖి అపూర్వాని జడ్జ్‌గా పెట్టింది. లైక్ సంచాలక్‌గా. సో, ఇద్దరు అండ్ కుస్తీ పోటీ వద్దని చెప్పారు కాబట్టి ఇద్దరు ఎవరి పిల్లోస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అప్పటికి రోహిత్ చెప్తున్నాడు, నువ్వు ఫిజికల్ అయితే నేను ఇన్ఫినిటీ టైం అవుతాను అని చెప్పి. అయినా అమ్మన్ వెళ్ళి ఫిజికల్ అయ్యాడు. లాస్ట్‌లో అపూర్వ పాజ్ చేసింది గేమ్. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది స్టార్ట్ చేయకముందే అమ్మని ఒక 2 తీసుకొని అక్కడ పెట్టేసాడు. బజర్ మోగేసింది. వీళ్ళు కూడా కావాలనే బజర్ నొక్కనట్టు అనిపించింది అపూర్వ ఏం చెప్తాదని తెలుసుకోవడానికి. సో, అపూర్వ రోహిత్‌కి విన్నింగ్ ఇచ్చింది. అండ్ అమ్మన్‌కి లూజింగ్ ఇచ్చింది. ఎందుకంటే తను ఫెయిర్‌గా ఆడలేదు. ఫైటింగ్ వద్దన్నా కూడా తనే కావాలని మళ్ళీ పైకి వెళ్ళాడు అని చెప్పింది. నాకు కూడా డెసిషన్ కొంచెం నచ్చింది యాక్చువల్లీ. కానీ శ్రీముఖి వాళ్ళు కంటెస్టెంట్స్ అందరిని అడిగితే అమ్మన్కి 7 ఓట్స్ వచ్చాయి. అండ్ రోహిత్‌కి 6 ఓట్స్ వచ్చాయి. 5+1 6 వచ్చాయి. సో, శ్రీముఖి మా దగ్గర ఉంటుంది జడ్జిమెంట్. నువ్వు ఎలా చేస్తావని జస్ట్ నేను పెట్టాము. గేమే నెంబర్ బట్టి చెప్పాలి కాబట్టి అమ్మనే విన్నారని చెప్పారు. సో, అపూర్వకి నీ డెసిషన్ కరెక్ట్ చేసుకోవాలి. నీకే కాదు ఇక్కడ అందరికీ చెప్తున్నాం. మనం ఈ గేమ్ నెంబర్ బట్టి పెట్టాం కాబట్టి యాక్చువల్లీ ఇలా ఇవ్వడం కరెక్టే. కానీ పాజ్ చేశాక తీసుకున్నాడు. ఆ 2 మైనస్ చేసి అయినా ఇస్తే బాగుండు అనిపించింది. సో, అమ్మని గెలుచుకున్నాడు పవర్ కార్డు. ఆ పవర్ కార్డ్ ఏంటో రివీల్ చేయలేదు. సో, అది మనం ఒక జడ్జి దగ్గర దాచుకోవాలి. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. యాక్చువల్లీ బిందు మాధవి అమ్మనికి రెడ్ ఇచ్చిందంట. సో, నేను నా గేమ్ ఆడి నేను ప్రూవ్ చేసుకున్నాను. సో, మీ దగ్గర పెట్టండి అంటే కొంచెం బిందు మాధవి ఇంప్రెస్ అయిపోయినట్టుంది. పొంగిపోతుంది లోపల లోపల. సో, ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. అన్యాయం అయితే రోహిత్‌కి జరిగింది అనిపించింది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారంట రేపటి ఎపిసోడ్‌లో. చూడాలి రిమైనింగ్ గేమ్స్ ఎలా ఉంటాయో. అండ్ ఫస్ట్ గేమ్ కూడా అంత ఫెయిర్‌గా అనిపించలేదు. బెలూన్స్‌లోకి పంప్ కొట్టడం. తర్వాత 2 గేమ్స్ కొంచెం బాగున్నాయి. అండ్ మీకు నా రివ్యూ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ కమెంట్స్లో చెప్పండి నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకెలా చెప్పాలి.